అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మేరా ఈ సమస్త జగతికి ఆది మూలము, అమ్మేరా ఈ విశ్వ సృష్టికి ఆరంభము. అమ్మ గూర్చి చెబుట ఎవరి తరమురా, ఆయిల వేల్పును కొలుచుటే ప్రతి ఇంటి వరమురా. అమ్మ ఇలా మహిళా దినోత్సవ పనులు ఎక్కడ చేసుకుంటున్నారు, ఏం కదా అమ్మ ఇలా మహిళా దినోత్సవ పనులు ఎక్కడ చేసుకుంటున్నారు, ఏం కదా చెప్తాను. ఇప్పుడు తెలంగాణ భవన్లో పండుగ ఎట్ట చేసిర్రు, మరి ఏం చెప్పారు ఇలా మహిళలకు? బ్రహ్మాండంగా చెప్పినాం. అమ్మా కవితకు వచ్చింది, ముఖ్యమైన నాయకులు, వేలాదిగా మహిళా సోదరి మండలి వచ్చిర్రు. అందరికీ ముందుగా తెలంగాణలో ఉండే మహిళలందరికీ శుభాకాంక్షలు చెప్పినాం. అందరూ సంతోషంగా ఉండాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పినాం. మనం ఒకప్పుడు హక్కుల కోసం కొట్లాడినాం, ఓటు కోసం కొట్లాడినాం, సమాన హక్కులు, ఇవాళ సమాన అవకాశాల కోసం కొట్లాడుతున్నప్పుడు మహిళ లేనిదే కుటుంబం లేదు, ప్రపంచం లేదు, సృష్టి లేదు. అలాంటి మహిళల్ని అందరు గౌరవించుకోవాలి. మనం కూడా దృఢంగా తయారై ఈ సమాజంలో ఉండే ఒక తల్లి పిల్లల్ని కంటే అబ్బాయికి ఒక విధంగా, ఆడపిల్లకు ఒక విధంగా చూడకూడదు. తల్లి నుంచే నేర్చుకోవాలి. ఆడపిల్ల మగపిల్లడితో సమానమనే భావన చిన్నప్పటి నుంచి కలిగియాలి. మనం దేనికి తీసిపోము అనే ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇవ్వాలని చెప్పడం జరిగింది. తల్లి మరి ఇప్పుడు ఈ మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ వాళ్ళది ఇందిరమ్మ ప్రభుత్వం కట్టుబడి ఉందట, వాళ్ళ అభివృద్ధికి వీళ్ళు బాటలేస్తున్నారట, మరి వాళ్ళు మొత్తుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏం చెప్తావు ఈ మాట మీద? పాత బాటలు చెరిపేయకుండా ఉండే చాలు కాంగ్రెస్ పార్టీ, కొత్త బాటలు వేయాల్సిందేం లేదు. గరీబీ హటావ్ అని ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని అనేక ఏళ్లుగా పాలించింది. గరీబీ హటావ్ జరగలేదు, కానీ గరీబంకు హటావ్ అనే వచ్చింది. పేదోళ్ళనే లేకుండా చేయండి అని చెప్పి ఇవాళ ₹1 అదనంగా బడ్జెట్లో మహిళలకు కేటాయించకుండా 1 కోటి మందిని కోటీశ్వర్లు చేస్తామనంటే తప్పుడు మాటలు, తప్పుడు రాతలను మహిళా లోకం నమ్మొద్దు అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ రాజ్యంలో ఆడవాళ్ళని బాగా పట్టించుకోలేదట, నిజమేనా? చాలా బాగా కేసీఆర్ ఒక తండ్రి మనసుతో, ఒక అన్న మనసుతో, ఒక కుటుంబ పెద్దగా కడుపుతోనున్న అమ్మాయి కడుపు నిండా అన్నం పెట్టడం కానీ, ఒక ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి 116 ఇవ్వడం కానీ, ఒక అవ్వకు 200 ఇస్తే సరిపోవని 2000 ఇవ్వడం కానీ, అనేక కార్యక్రమాలు మహిళల కోసం చేసినాము. కేసీఆర్ పాలనలో మహిళలు 2 అడుగులు ముందుకు వేశారు. 10 ఏళ్ల పాలనలో 2 అడుగులు ముందుకు పోయింది. 15 నెలల్లోనే 1 అడుగు వెనక్కి పోయిందని నేను తెలియజేస్తా ఉన్నాను. మొత్తానికి సత్యవతి రాజోడక ఈ రకంగా అమ్మాయి వెళ్ళబోసుకుంది. మనకి ఇక్కడ మా మనవరాలు కనపడుతున్నారు. వీళ్ళేం చెప్తారు? ఇందా దా అమ్మా, ఏం సంగతి, ఎట్ట సంగతి, ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? ఏం పేరు నీ పేరు? బేగంపేటకి వెళ్ళి వచ్చినావు. ఏం పేరు తల్లి నీ పేరు? కాంచనమదిరాజు. మరి ఇప్పుడు లోపల ఏం చెప్పింది కవితమ్మా? మహిళలు అన్ని రంగాలలో సాధికారత సాధించాలి, మహిళలు స్వతంత్రంగా ఎదగాలి వాళ్ళంతటి వాళ్ళు. ఇప్పుడు మన పుట్టబోయే బిడ్డలకైనా మన ప్రవర్తనని వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి, మన వారసత్వాన్ని వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి మనము ముందు ధైర్యంగా చదువుకొని ముందడుగేయాలి. సాధికారత అంటే ఎవరి మీద ఆధారపడకుండా మనకంటూ ఒక బిజినెస్, ఏదో పని అనేది నేర్చుకొని ముందుకు పోవాలన్న ఉద్దేశం. భర్త, పిల్లలు అనే ప్రేమ, అభిమానాలు. ఇవాళ రేపు ఏమైపోయిందంటే అది లేకుండా పిల్లలు ఒక ఫోన్లో మూతి, భర్త ఒక ఫోన్లో మూతి, ఇంటికి వెళ్ళగానే నేను ఒక ఫోన్లో మూతి.